నెల్లూరులో అత్యద్భుతంగా అధునాతన టెక్నాలజీ రూపుదిద్దుకున్న విఆర్ హైస్కూల్ ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. సోమవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు జరుగుతున్న ప్రారంభోత్సవ పనులను తన కుమార్తె శరణితో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ నందన్, డిప్యూటీ మేయర్ రూత్ కుమార్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ థలపక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతరెడ్డి, రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షుడు నన్ని సాహెబ్, ప్రిన్సిపల్ వెంకట్రావు, ఎంఈఓ తిరుపాల్ తదితరులు పాల్గొన్నారు. सर प्रोग्राम कर देखियो 10-15 सीट को रिकमेंडेशन सीट को మీరు జాగ్రత్తగా minutes here and 10 minutes here. Where is that? सर प्रोग्राम कर देखियो 10-15 లేకుంటే పిల్లవాడు ఎవరు చిన్న పిల్లవాడు ఎవరు కూడా ప్రకటిస్తారు నెల్లూరు కార్పొరేషన్ పిల్లలు సాయంకాలం అదే అది పొలిటికల్ అది కూడా లిస్ట్ వాడు పంపిస్తాం. నమస్కారాలు. మంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయము రాష్ట్రంలో ఎవరు కూడా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని మనం అందరం కూడా ఆయనకి పాదాభివందనం చేయాలి. వాళ్ళ పాపకి ఇది నిజంగా కూడా గొప్ప పాప తీసుకున్న నిర్ణయం, చాలా ఆనందకరమైనటువంటి నిర్ణయం. ఈ చిన్న వయసులో ఆమెకి ఇంత గొప్ప స్కూల్ విషయం వచ్చిందంటే మనసులోకి ఆమె చేసిన డెవలప్మెంట్
విఆర్ కాలేజీ మా ప్రపంచంలోనే గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి కాలేజీ. సారు ఇక్కడే విఆర్ కాలేజీలో చదువుకున్నారు కాబట్టి దీని పరిస్థితి దారుణంగా ఉందని తెలిసి దీన్ని అన్ని విధాలా మళ్ళీ మనం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో గొప్ప మనసుతో ఆయన తీసుకున్న నిర్ణయం, ఆయన బిడ్డ దీన్ని అనుసరించి గొప్పగా చేసినటువంటి విషయం. అందరూ కూడా దాదాపు 15-20 కోట్లు ఖర్చు పెట్టి మరి ప్రైవేట్ స్కూల్స్ కన్నా మిన్నగా డెవలప్ చేసి చూపించినటువంటి నన్ను అన్ని బిల్డింగ్స్ తిరిగి చూడమని కూడా మరి టీచర్ల నుంచి పంపించారు సారు. నేను తిరిగి చూశాను, నిజంగా కూడా అద్భుతంగా ఉంది. నేను కొన్ని కాలేజెస్ కూడా కట్టించినటువంటి అనుభవం ఉంది. దానికన్నా మిన్నగా ఈరోజు ఈఆర్ కాలేజీ అంటే ఓల్డ్ కన్స్ట్రక్షన్స్, పాత రోజుల్లో కట్టినటువంటి బిల్డింగ్, గోడలు దాదాపు 3 అడుగులు 4 అడుగులు వెడల్పుతో కట్టినటువంటి గోడలు ఉన్నాయి. వాటిని మరి అలంకరించి తీర్చిదిద్ది మిన్నగా అన్ని స్కూల్స్ కన్నా మిన్నగా ఉండేటట్టు చేసినటువంటి డెవలప్మెంట్ అందరం కూడా హర్షించాల్సినంత అవసరం ఉంది. ఈరోజు నారాయణ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం శాశ్వతమైన నిర్ణయం. విఆర్ కాలేజీ వెంకటగిరి రాజా గారు ఏ ఉద్దేశంతో పెట్టారో కానీ ఈరోజు మన నారాయణ మంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయము, ఆయన బిడ్డ తీసుకున్నటువంటి నిర్ణయము నెల్లూరు జిల్లాలో శాశ్వతంగా పేరు నిలబడుతుందని నేను ఆశిస్తున్నాను. ఈరోజు అన్ని విధాల నెల్లూరు జిల్లాలో ఈ స్కూలు గొప్ప పేరు తెచ్చుకుంటుందని ఆశిస్తూ నమస్కరిస్తూ సెలవిస్తున్నాను. ఏదైతే నెల్లూరులో విఆర్ కళాశాల 1875లో స్థాపించిన కళాశాల అయితే గత ప్రభుత్వం ఈ కళాశాలను మూసేసింది. ఈ స్కూల్ ఏదైతే ఉందో ఇదే స్కూల్లో నేను చదివాను. అయితే ఎలక్షన్స్ ముందు ప్రజలకు మాట ఇచ్చాను, నెల్లూరు ప్రజలకి ఈ స్కూల్ని ప్రభుత్వం రాగానే రీఓపెన్ చేస్తామని. వెంటనే విద్యాశాఖ మంత్రిని యాక్చువల్గా కలవటం, ఆయనతో మాట్లాడటం జరిగింది. విద్యాశాఖ మంత్రి గారు వెంటనే ఈ స్కూల్కి పర్మిషన్ ఇచ్చారు, టీచింగ్ స్టాఫ్ని కూడా అపాయింట్ చేశారు. అయితే ఈ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అధ్వానంగా ఉంటే అటు మా పిల్లలు, మా కుమార్తె షర్ణి గారు, సింధు మరియు మా అల్లుడు వాళ్ళందరితో యాక్చువల్గా మాట్లాడి ఈ స్కూల్ని ఎన్సీసీ వాళ్ళని కూడా సపోర్ట్ తీసుకుని వాళ్ళిద్దరిని కలిసి P4 ప్రోగ్రాంలో వాళ్ళిద్దరిని కలిసి చేయమన్నా చాలా 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 చక్కగా చేశారు. ఇంటర్నేషనల్ స్కూల్కి ఏ స్కూల్కి తక్కువ కాకుండా చక్కటి ప్లే గ్రౌండ్ అన్ని అరేంజ్ చేశారు. పిల్లలకు కావాల్సిన ల్యాబ్స్ కావచ్చు, కంప్యూటర్ ల్యాబ్ కావచ్చు, రోబోటిక్ ల్యాబ్ కావచ్చు, మ్యూజిక్ రూము, డ్యాన్స్ రూము, యాక్టివిటీ రూమ్, ప్రతి క్లాస్ రూము 84 ఇంచెస్ ఇంటరాక్టివ్ బోర్డ్, 84 ఇంచెస్ ఇంటరాక్టివ్ బోర్డు చక్కగా అరేంజ్ చేశారు. నిజంగా ఐఎమ్ హ్యాపీ. అయితే అడ్మిషన్ సంబంధించి దాదాపు 5,000 మంది అప్లై చేశారు. ఒకే రోజు 1,050 మందికి అడ్మిషన్ పూర్తి చేశారు. అది కూడా పేదలు, నిరుపేదలకి. ఎక్కువ మంది తల్లులు ఎవరంటే తండ్రులు లేనివాళ్ళు, తల్లులు లేనివాళ్ళు, లేదా పాసి పని చేసుకునే పిల్లల యొక్క తల్లుల యొక్క పిల్లలకి ఇచ్చాం. వాళ్ళు ఉదయాన్నే పాసి పనికి పోతారు కాబట్టి పిల్లల్ని ఇక్కడికి తీసుకొని చదవలేరు కాబట్టి వాళ్ళకి బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేశాం. 10 బస్సులు కూడా యాక్చువల్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పిల్లల తల్లులు ఉదయాన్నే పాస్ పని చేసుకోవడానికి పోతారు ఎక్కువ మంది. అందుకని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడే ఏర్పాటు చేయమని యాక్చువల్గా ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్నం భోజనం, సాయంకాలం స్నాక్. ఈ పిల్లలకి యూనిఫామ్ కూడా గవర్నమెంట్ ఇచ్చేదంతా మరో 4 జతలు మా నారాయణ గ్రూప్ పిల్లల్ని యాక్చువల్గా ఇవ్వమని చెప్పాను. అదేవిధంగా పిల్లలకి దగ్గరుండే పెద్ద పిల్లలకి సైకిల్లో వచ్చి ఏర్పాటు చేసి, ఎందుకంటే సైకిల్లో రావడం వల్ల వాళ్ళకి ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది. ఆ సైకిల్ కూడా యాక్చువల్గా మా నారాయణ గ్రూప్ పిల్లల్ని యాక్చువల్గా ఇవ్వమని చెప్పాను. ఈ విధంగా ఇటు నారాయణ గ్రూపు, అటు ఎన్సీసీ గ్రూప్ ఇద్దరు కలిసి చాలా చక్కగా తీర్చిదిద్దారు. అయితే ఈ ఒక్క స్కూలే కాదు, డిమాండ్ 5,000 మంది దాకా ఉంది కాబట్టి నెల్లూరులో ఉన్న అన్ని స్కూల్స్ని ఖచ్చితంగా ఈ రాబోయే 4 ఏళ్లలో ఇదే స్టాండర్డ్లో తీర్చిదిద్దాను రాబోయే 4 ఏళ్లలో. అందుకనే డిఎస్ఆర్ అనే ఒక కన్స్ట్రక్షన్ వాళ్ళు నెల్లూరులో పుట్టి పెరిగారు, ఈరోజు హైదరాబాద్, బెంగళూరు చేస్తున్నారు. వాళ్ళని ఒకరోజు ఇక్కడే ఈ ప్లేస్కే చూపించా. వెంటనే మేము కూడా ఒక స్కూల్ చేస్తామని మూలాపేట స్కూల్ తీసుకుని ఆల్రెడీ స్టార్ట్ చేశారు. డిసెంబర్ కల్లా గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ చేస్తాం, ఎక్విప్మెంట్ పూర్తి చేస్తాం అన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ గారు RSR స్కూల్, ఆయన కూడా ఇక్కడికి వచ్చి చూశాడు. ఆయన కూడా P4లో స్కూల్ చేస్తానన్నారు. అదేవిధంగా గుంటబడి అంటారు మోడల్ స్కూల్ 40వ డివిజన్లో, అదైతే వర్క్ ఆల్రెడీ టేకప్ అయింది. ఇవన్నీ కూడా
హై స్కూల్స్ 14 ఉన్నాయి. 14 హై స్కూల్స్ని వచ్చే సంవత్సరం జూన్కి ఇదే విధంగా తీర్చిదిద్ది నెల్లూరులో పేదలు నిరుపేదలకు అంకితం చేయడం జరుగుతుంది. మిగిలిన స్కూల్ కూడా రాబోయే 4 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం. దీనికి ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రితో నేను చెప్పినప్పుడు వెంటనే వారు స్పందించి వెంటనే చేయమని ఆదేశించి ఈ స్కూల్కి పర్మిషన్ ఇచ్చారు. వెంటనే స్టాఫ్ని అపాయింట్ చేశారు. దానికి నెల్లూరు ప్రజల తరఫున విద్యాశాఖ మంత్రి అయినటువంటి యువనాయకుడు లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. నా పేరు శర్ని పొంగురు. నేను మంత్రి నారాయణ గారి కూతురునండి. ఈరోజు ఇక్కడ విఆర్ స్కూల్లో నేను మా నాన్నగారితో వచ్చానండి. విఆర్ స్కూల్ జూన్ 30th నుంచి స్టార్ట్ అయింది. రేపు లోకేష్ గారు వస్తున్నారు ఈ స్కూల్ని ఇనాగ్రేట్ చేయడానికి. గత వారం నుంచి పిల్లలు స్కూల్కి వస్తున్నారు. గత వారం నుంచి స్కూల్ కూడా స్టార్ట్ అయిందండి. స్కూల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హై అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హై అండ్ ఎక్విప్మెంట్తో, మంచి టీచర్ క్వాలిటీ ట్రైనింగ్తో క్లాసెస్ జరుగుతున్నాయి. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. మా నాన్నగారు మినిస్టర్ అయిన తర్వాత ఒకటే చెప్పారు, మినిస్టర్ అయితే నేను ఫస్ట్ విఆర్ స్కూల్ని ఒక రోల్ మోడల్గా తీసుకొని గవర్నమెంట్ స్కూల్ని నేను హై అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఇంగ్లీష్ మీడియం స్కూల్గా చేస్తాను అని. మా నాన్నగారి కళ నెరవేరింది. జూన్ 30th నుంచి ఈ స్కూల్ స్టార్ట్ అయిందండి. మీరు ఈ స్కూల్ చూసేటట్టయితే, పిల్లలతో మాట్లాడేటట్టయితే, పేరెంట్స్తో మాట్లాడేటట్టయితే చాలా అంటే చాలా సంతోషం ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఒక రోజులోనే 1060 అడ్మిషన్స్ అయిపోయాయండి. ఈరోజు చూసేటట్టయితే కూడా పేరెంట్స్ వస్తున్నారు, స్టూడెంట్స్ వస్తున్నారు. కానీ ప్రతి ఒక్క సెక్షన్ క్యాలిక్యులేట్ చేసి మేము సెక్షన్ స్ట్రెంగ్త్ అనలైజ్ చేస్తే ఇన్ని అడ్మిషన్స్కి రిస్ట్రిక్ట్ చేయాల్సి వచ్చింది. మాకు చాలా బాధగా ఉంది పేరెంట్స్కి నో చెప్తూ ఉంటే. ఈ స్కూల్లో ఫెసిలిటీస్ తీసుకునేటట్టయితే, మీరు స్పోర్ట్స్ గ్రౌండ్ తీసుకునేటట్టయితే హై అండ్ స్టేడియంస్లో, ఒక ఇంటర్నేషనల్ స్టేడియంస్లో ఎలా అయితే ఫీలింగ్ వస్తుందో మనము స్పోర్ట్స్ గ్రౌండ్కి ఎంటర్ అయితే అదే ఫీలింగ్ వస్తుంది. ఓపెన్ జిమ్ అవ్వచ్చు. నాన్నగారు మినిస్టర్ అయిన తర్వాత ప్రతి ఒక్క పార్క్లో ఓపెన్ జిమ్ అనే కాన్సెప్ట్ పెట్టారు. ఈ స్కూల్లో ఓపెన్ జిమ్ ఉంది. అదేవిధంగా కిడ్స్ ఎక్విప్మెంట్ తీసుకునేటట్టయితే ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఏ స్టాండర్డ్ అయితే కిడ్స్ ఎక్విప్మెంట్ ఉందో అదే ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ ఉందండి. మీరు గ్రౌండ్ చూసేటట్టయితే పీపీ టైల్స్, ఈపీడిఎం ఫ్లోరింగ్, మేము ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు క్వాలిటీలో. అదేవిధంగా ఈ స్కూల్ కరికులం తీసుకునేటట్టయితే డ్రామా ఉంది, డాన్స్ ఉంది, ఆర్ట్ రూమ్ ఉంది. ఆర్ట్ అనే స్పెషల్గా మేము ఆర్ట్ కరికులంలో ఇంటిగ్రేట్ చేసాం. స్టీమ్ బేస్డ్ లెర్నింగ్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అండ్ ఆర్ట్. ఇంటర్నేషనల్ స్కూల్స్లో సిబిఎస్ఈ కూడా అండి స్టీమ్ బేస్డ్ లెర్నింగ్ ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఎడ్యుకేషన్లో చాలా కొత్త ఇనిషియేటివ్స్ వస్తున్నాయండి. ఆ ఇనిషియేటివ్స్ అన్నీ మేము ఇక్కడ కరికులంలో ఇంటిగ్రేట్ చేసాం. హైడ్రోఫోనిక్స్ అనే కొత్త టెక్నాలజీతో కూడా మేము స్టీమ్ ఇంటిగ్రేట్ చేసి స్టూడెంట్స్కి ఎన్వైర్న్మెంట్ గురించి తెలియాలి, గ్రీనరీ గురించి తెలియాలని హైడ్రోఫోనిక్స్కి ఒక సపరేట్ పీరియడ్ అలాట్ చేసామండి. జనరల్గా ప్లాంట్స్ సాయిల్ లేకపోతే పెరగవు, కల్టివేట్ అవ్వవు. కానీ రైట్ నెంబర్ ఆఫ్ న్యూట్రియంట్స్ అండ్ వాటర్ ఉంటే కల్టివేట్ అవుతాయి. సో స్టూడెంట్స్కి ఎన్వైర్న్మెంట్ గురించి తెలియాలని కూడా హైడ్రోఫోనిక్స్ అనే కొత్త టెక్నాలజీ తెచ్చాము. అదేవిధంగా ఇంటరాక్టివ్ ప్యానెల్స్ ప్రతి ఒక్క క్లాస్ రూమ్లో తీసుకునేటట్టయితే లెగో వాల్స్ ఉన్నాయి, ఇంటరాక్టివ్ ప్యానెల్స్ ఉన్నాయి, సెన్సరీ వాక్ కూడా ఉందండి. మీరు స్కూల్ ఎంటర్ అయినప్పటి నుంచి స్కూల్ స్టూడెంట్ వెళ్ళిపోయేంత దాకా ఒక పాజిటివ్ ఎన్వైర్న్మెంట్, ఒక ప్రాపర్ హ్యాండ్ హోల్డింగ్ చేసి ఈరోజు ఇంతమంది ఈ స్కూల్లో చాలా సంతోషంగా చదువుకుంటున్నారు. నాకు ఈ స్కూల్, ఈ ప్రాజెక్ట్ భాగంగా ఉండడానికి మా నాన్నగారు నాకు ఈ రెస్పాన్సిబిలిటీ ఇచ్చినందుకు నాకు చాలా చాలా గర్వంగా ఉంది. నమస్తే. ఈరోజు రాష్ట్రంలోనే నా భూతో నా భవిష్యత్ విద్యా వ్యవస్థలో ప్రభుత్వ పాఠశాలలు కానీ ఇలాగ చేయగలుగుతామా? ఒక ప్రభుత్వం అనుకుంటే ఇలాగ జరగద్దా? ఈ యొక్క అద్భుతమైన స్కూల్ని మన మంత్రి నారాయణ గారు దాదాపు ఇది మూసేసి అనేక సంవత్సరాలైంది. చరిత్ర కలిగిన స్కూల్ ఇది, విఆర్ కళాశాల హై స్కూల్ అంటే. దీన్ని ఈరోజు విఆర్ మున్సిపల్ స్కూల్గా మళ్ళా కనీవిని ఎరిగినట్టు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో P4 ప్రోగ్రాం కింద మంత్రి నారాయణ గారి యొక్క పిల్లలు అలాగే ఎన్సిసి వాళ్ళు కలిసి ఈ యొక్క స్కూల్ని, మేమైతే మా కళ్ళతో ఇటువంటి స్కూల్ని
ప్రభుత్వ పాఠశాల ఇలాగ ఉంటుందని కానీ ఊహించలేము. ఈరోజు దీన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడమే కాదు, చాలాసార్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే డబ్బులు పెడితే వచ్చేస్తుంది. దాంట్లో విలువలు, విద్యని కానీ ఇవ్వడం అనేది అది ఒక మంత్రి నారాయణ గారు వల్లే అవుతుందని కానీ తెలియచేస్తాం. ఈరోజు ఇక్కడ పేదలంటే నిరుపేదలు నేను చాలా దగ్గరగా చూశాను. రాజకీయాల్లో ఉండే వాళ్ళ కోసం కాదు ఇది కట్టింది. నిజంగా మంత్రి గారు స్వయానా తిరిగారు. ఆ యొక్క కాలువ కట్టల పైన కూలి పని చేసేవాళ్ళు, పాసి పని చేసేవాళ్ళు, ఆటో డ్రైవర్ పిల్లలు, రైతు కూలీలు, మార్కెట్లో పనిచేసే కూలీల పిల్లలు పోయి వాళ్ళు డోర్ని నాక్ చేశారు, మీ బిడ్డల్ని ఇక్కడ చదివిండి అని చెప్పి. ఈ స్కూల్ని చూస్తుంటే మాకే అసూయ వేస్తుంది, మేము ఇటువంటి స్కూల్లో చదవలేదే అని. ఈరోజు 1000 మంది పైగా 1050 మంది పిల్లల్ని ఇక్కడ పేదలంటే నిరుపేద బిడ్డలకి ఇక్కడ ఇవ్వడం, ఏదో బడిలో చేర్పించడమే కాదు. ఉదయాన వాళ్ళకి చిన్నపిల్లలకైతే ఒక వ్యాన్ పోతుంది, వాళ్ళ ఇంట్లో నుంచి పికప్ చేసుకుంటుంది, ఇక్కడ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెడతారు, మధ్యాహ్నం లంచ్ పెడతారు, ఈవినింగ్ స్నాక్స్ పెడతారు. అంటే అన్నం పెడతారని కాదు నేను చెప్పేది, వాళ్ళకి ఆ తల్లిదండ్రులకి ఆ భారంగా ఉండకూడదు. ఆ బిడ్డలు కంప్లీట్గా విద్యావంతులు అవ్వాలి. వాళ్ళ కానీ జీవితంలో ఎప్పుడు మంత్రి గారి ఆలోచన ఒకటే, జీవితంలో ఎప్పుడు పేదరికం కోసం మేము బాగుపడలేదు, మాకు డబ్బులుంటే మేము చదువుకునే వాళ్ళవి అనే ప్రశ్న వాళ్ళ జీవితంలో ఎప్పుడు ఉండకూడదు. వాళ్ళకి అవకాశం కలిగియాలి అని చెప్పి ఈ యొక్క అవకాశం. అయితే ఈ యొక్క స్కూల్ కడితే సరిపోతుందా? కాదు, దీన్ని చూపించి అనేక మందిని ప్రేరేపితం చేయగలిగారు. మన ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన చూసి కానీ నేను కానీ ఒకటి కడతానని ముందుకు వచ్చారు. ఆర్ఎస్ఆర్ స్కూల్ని కడుతున్నారు. ఇంకోటి పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ డిఎస్ఆర్ వాళ్ళు కానీ నెల్లూరు వాసులు వాళ్ళు కానీ ములాపేటలో ఒక స్కూల్ని కట్టబోతున్నారు. అంటే ఒకరిని చూసి ఒకరి ప్రేరేపణ చెందుతారు. అందరికీ స్కూల్ కట్టాలన్న ఆలోచన ఉండదు. ఒకసారి చూసిన తర్వాత మనం కానీ ఎందుకు కట్టలేము అనిపిస్తుంది. ఆ ప్రేరేపణ చేయడమే ఈ యొక్క స్కూల్ లక్ష్యం. అనేక మంది ఉన్నారు డబ్బులు ఉండేవాళ్ళు, అయితే అవకాశం రాక ఈరోజు దీన్ని చూసిన తర్వాత ప్రతి ఒక్కరు దీన్ని ప్రోత్సహించే వాళ్ళే. అలాగనే రేపు లోకేష్ గారు వస్తున్నారు విద్యాశాఖ మంత్రిగా దీన్ని ఇనాగరేట్ చేయడానికి. దీంట్లో కానీ మా స్వార్థం ఏంటంటే విద్యాశాఖ మంత్రి దీన్ని చూస్తే ఈ రాష్ట్రం మొత్తంలో ప్రభావితం వస్తుంది. ఈ స్కూల్ ఎలాగ నడపబోతున్నారు, ఈ స్కూలు ప్రతి అంగుళం నారాయణ గారు ఇక్కడ కూర్చొని ప్రతి అంగుళంని కానీ ఇలా ఉండాలి. వాళ్ళ పాప ఏదైతే మొత్తం ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో స్కూళ్ళు ఒకటి మించిన ఒకటి స్కూళ్ళు ఉన్నా ఆ అన్ని స్కూల్ కన్నా ఇది బాగా చేయాలని తీర్చిదిద్దిన స్కూల్ ఇది. నిజంగా నేనైతే మనస్ఫూర్తిగా మంత్రి గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, అలాగనే ఎన్సీసీ వాళ్ళకి ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరికీ పేరున నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.